నాగమణి, నీకు 2 ఉత్తరాలు వచ్చినాయి. ఆ ఉత్తరాల సంగతి అలా ఉంచండి. నేను రాయబోయే కొత్త నవలకి పేరు తట్టేసింది. ఏం పేరో తెలుసా? అప్పారావుకి ఆకలేసింది. ఎలా ఉందంటారు? అప్పారావుకి ఆకలేసింది, ధర్మారావుకి దాహమేసింది, కాంచనమాలకు కడుపు వచ్చింది, నీకు నాకు శోభనమైంది. లాభం లేదు. ఏమిటి నవలల్లో కూడా రాయవా? కళ్ళలో కూడా ఒప్పుకోను. నా కర్మ. సరే, ఓ ఎడిటర్ గారు నీకో విజ్ఞాపన పత్రం రాసుకున్నాడు. ఏం రాశాడు? నీ నవల్స్ కొన్ని చదివి ఆ పత్రికలో పనిచేసే సబ్ ఎడిటర్స్ పిచ్చాసుపత్రిలో జాయిన్ అయ్యారట. ఇక మీదట నువ్వు నవల్స్ రాయకుండా ఉండటానికి ఎంత కావాలో చెబితే అతను చందాలు పోగు చేసైనా నీకు పంపిస్తానని రాశాడు. పందులకేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని. ఈ నాగమణి నవల్స్ విలువ ఆ ఎడిటర్లకేం తెలుసండి? ఎప్పటికైనా నేను శంకర మఠం అవార్డు కొట్టాలి. అప్పుడు శంకర మఠం అవార్డు కాదే, జ్ఞానపీఠ అవార్డు. ఏదో ఒక పీఠం గాని మా చెల్లెలు ఏం రాసింది? అదే మీ చెల్లెలు కొడుకు శ్రీధరంగాడికి అన్ని తండ్రి పిసినారి బుద్ధులే వచ్చాయి తప్ప ఆవిడ బుద్ధులేం రాలేదుట. చాలా బాధపడుతూ రాసింది.